నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం పోలవరపు పుష్పవతి గారు రచించిన ఒక మంచి కథను విందాం. ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా వినాల్సిన కథ. అమ్మ, నీకు తెలుసా మా క్లాస్మేట్ శిరీష ఏం చేసిందో ఈరోజు అంటూ కంగారు పడుతూ బడి నుంచి వచ్చింది వనిత. ఏంటమ్మా, ఎందుకు ఆ కంగారు అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుంది జలజ. అమ్మా, సిరి ఏమో రోజు తనని బడికి తీసుకువచ్చే ఆటో డ్రైవర్తో లేచిపోయిందంటమ్మా. మా బడిలో అంతా గొడవ గొడవగా ఉంది. పోలీసులు కూడా వచ్చారు మా స్కూల్కి అని ఇంకా ఏవేవో చెప్పుకుపోతూ ఉంది పాప వనిత. జలజ గుండెల్లో వణుకు పుట్టింది. పాపని కాస్త గట్టిగా హత్తుకుంది. ఏం జరుగుతుంది పిల్లలకి? నిన్నటికి నిన్న పక్క బిల్డింగ్లో 15 ఏళ్ల పాప దూకి ఆత్మహత్య చేసుకుంది. అసలు ఎందుకు దూకేసిందో తెలుసుకోవడానికే 2 రోజులు పట్టింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఎదురు బిల్డింగ్లో పనికి వచ్చే కార్పెంటర్ అబ్బాయితో సన్నిహితంగా ఉండేది అని. వాడు మోసం చేశాడని ఈ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది. వాడిని పోలీసులు పట్టుకున్నప్పుడు చూస్తే చాలా బాధ అనిపించింది జలజకి. వాడికి ఏమీ లేదన్నా 30 ఏళ్ళు దాటే ఉంటాయి. ఈ పిల్లలు ఎలా ఈ అబ్బాయిల మాటల గారడిలో పడిపోతున్నారు? ఏం చేస్తే ఆగుతుంది ఈ పసికూనల హత్యలు? జలజ మనసు మదన పడుతుంది. మరేమోనమ్మా, నువ్వు నాకు చెప్తూ ఉంటావు కదా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి. అలాగే అబ్బాయిల మాటల్లో మంచి చెడులను ఎలా గ్రహించాలో. మరి శిరీష వాళ్ళ మమ్మీ చెప్పలేదా తనకి ఈ బ్యాడ్ టచ్ గురించి? చెప్పుంటే తను ఆటో డ్రైవర్తో ఎందుకు వెళ్ళిపోతుంది అని అమాయకంగా అడుగుతుంది వనిత. అదే కదమ్మా మా అమ్మలు చేసే పెద్ద తప్పు. పిల్లలకు 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నపిల్లలుగానే చూస్తాం. ఇటువంటి విషయాలు వాళ్ళ దగ్గర ప్రస్తావించకూడదు అనుకుంటాం. పెద్దయ్యాక వాళ్లే తెలుసుకుంటారు అనుకుంటాం. కానీ ఈలోపే తెలిసి తెలియని వయసులో అన్నీ మాకే తెలుసు అనే అపోహలో పిల్లలు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అసలు మా తల్లులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పిల్లలకి డేంజర్ వయసు 12 నుంచే స్టార్ట్ అవుతుంది, 18 వరకు. అది ఒక అలజడితో కూడిన వయసు. అలాంటప్పుడే తల్లులు కానీ టీచర్స్ కానీ వాళ్ళకి చదువుతో పాటు కౌమార దశలో వచ్చే శారీరక మానసిక మార్పుల గురించి విపులంగా చెప్తూ సరైన దిశానిర్దేశం చేయాలి. కానీ చాలామంది అమ్మలు ఇది తెలుసుకోరు అంది జలజ. బడి నుంచి వచ్చిన పిల్లకి పాలు ఇవ్వకుండా ఏమిటి ఆ కబుర్లు అని అత్తగారి కేక వినేసరికి వనితని ఫ్రెష్ అవ్వమని చెప్పి తను పాప కోసం స్నాక్స్ పాలు రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. స్నాక్స్ పాలు తీసుకొని వనిత వాళ్ళ నానమ్మతో కబుర్లలో పడిపోయింది. ఇంటిలో పెద్దవాళ్ళు ఉంటే ఇదొక ఉపయోగం మనకు. పిల్లలకి మంచి సాంగత్యం ఇట్టే లభిస్తుంది అనుకుంది జలజ. రాత్రి వంటకు ఉపక్రమించిందే గాని మనసు మాత్రం పదే పదే శిరీష వైపుకే మల్లుతుంది. ఆ పాప ముక్కు ముఖం కూడా తను ఎరగదు. అయినప్పటికీ మనసు ఏదో బాధగా మూలుగుతుంది. పాపం చంటిది ఏం అవస్థలు పడుతుందో ఆ వెధవతో. భగవంతుడా, ఆ చంటిదానిని ఆ వెధవ బారి నుంచి ఎలాగైనా కాపాడు తండ్రి అని మనసారా దేవుణ్ణి వేడుకుంది. ఎందుకంటే తనని కూడా ఆ భగవంతుడే కాపాడాడు కదా అనే గట్టి నమ్మకం జలజకి. తను 13 ఏళ్ల తన కూతురు పట్ల జాగ్రత్తగా ఉంటూ అవసరమైన అన్ని విషయాలు పాపతో చర్చిస్తుంది అంటే దానికి కారణం గతంలో తనకు జరిగిన సంఘటనలే. జలజ మనసు నెమ్మదిగా గత స్మృతుల్లోకి జారుకుంది. తను 9వ తరగతి చదివే రోజులవి. జలజ, ఉష, నీత ముగ్గురు మంచి స్నేహితురాళ్ళు. ముగ్గురు కలిసి బడికి వెళ్ళి వచ్చేవారు. ఓ రోజు, ఏ జలజ, ఈ మధ్య మన కాలనీలో కొత్తగా ఓ అబ్బాయి కనిపిస్తున్నాడు, చూసావా అని అడిగింది ఉష. అవును చూశాను, ప్రతిరోజు ఉదయం మా ఇంటి ముందు నుంచే వెళుతూ ఉంటాడు అన్నది జలజ. అబ్బో, అమ్మగారు అప్పుడే గమనించారన్నమాట అన్నది ఉష ఈసడింపుగా. అవును, నేను కూడా చూశాను, భలే ఉన్నాడే మహేష్ బాబులా అంది నిర్మల. నీ మొహం మహేష్ బాబులా ఏంటే? మహేష్ బాబులా కాదు, మహేష్ బాబు కంటే అందంగా ఉన్నాడు అంది జలజ కాస్త మురిపంగా. అవునా, అంతలా గమనించావా? అయినా మీరు ఉన్న ఏరియాలోనే కనిపిస్తున్నాడు ఎక్కువగా. మీ ఇంటి దగ్గరనే ఎక్కడో ఉంటున్నాడేమో అంది ఉష ప్రశ్నార్థకంగా. అబ్బా,
ఎంత బాగున్నాడో, నిజంగా తనను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా అన్నది నిర్మల కాస్త అసూయాభావంతో. జలజ, ఉష, నిర్మల ముగ్గురు అప్పుడప్పుడే కౌమార్యంలోకి అడుగిడుతున్న 14 ఏళ్ల బాలికలు. ఆ ఒక్కరోజే కాదు, ఆ తర్వాత కూడా ఇంచుమించు వారం రోజుల వరకు వాళ్ళ మధ్య ఇదే సంభాషణ. వయసు అలాంటిది మరి. ఆ వయసులో సినిమాలన్నా, సినిమా హీరోలన్నా, సినిమా హీరోలను పోలిన కుర్రాళ్ళన్నా పిల్లలు ఇట్టే ఆకర్షితులవుతారు. ఈ ముగ్గురు బాలికలు కూడా దానికి అతీతులు కారు. అందమైన అబ్బాయి తరచూ ఎదురుపడేసరికి గమనించడం సహజం. ఇలా ఉండగా ఒకరోజు సాయంకాలం జలజ బడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ అబ్బాయి నాన్నగారితో మాట్లాడుతూ కనిపించాడు. జలజ ఆనందానికి అవధుల్లేవు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు సంబరపడిపోయింది. జలజ రాకను గమనించి తన కోసమే ఎదురు చూస్తున్నట్టు ఓ ముగ్ధ మనోహరమైన చిరునవ్వుతో, చంచలమైన కళ్ళతో మౌనంగానే పలకరించాడు ఆ అబ్బాయి. జలజ ఆపాదమస్తకం పులకరించిపోయింది. ఆ అబ్బాయి కాసేపు జలజ తండ్రితో మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ జలజ వైపు అదో రకంగా చూస్తూ వెళ్ళాడు. తను చూసే చూపుల్లో ఏదో సందేశం ఉంది అన్నట్టు ఊహించుకొని తెగ పులకరించిపోయింది ఆ లేత వయసు గల జలజ. ఎంత సౌమ్యంగా ఉన్నాడు కదూ అబ్బాయి. పేరు ప్రణవ్ అంట. చిట్ ఫండ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడట. కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడట. తన కంపెనీ ప్రోమోలో భాగంగా ఇంటింటికి వెళ్ళాలి కనుక మొట్టమొదటిసారి మన ఇంటికే వచ్చాడట అని నాన్నగారు అమ్మతో చెప్తుంటే ఒక్కొక్క మాట తన చెవిలో అమృతం కురిపించేలా అనిపించింది జలజకి. ఎందుకో తెలియని సంతోషంతో మనసంతా నిండిపోతుంది. కాలనీలో ఇంతమంది ఉండగా ప్రణవ్ ముందు తన ఇంటికే రావడం ఏంటి అంటూ మనసు గుసగుసలాడుతుంది. ఏదో తెలియని ఊహలు పురిగొల్పుతున్నాయి జలజ మదిలో. మరునాడు డాబాపై కూర్చొని చదువుకుంటుంది. చేతిలో పుస్తకం అయితే ఉంది కానీ మనసు మాత్రం పరిపరి విధాలుగా పరిగెడుతుంది. ఇదివరకైతే చదువు తప్ప మరో ధ్యాసే ఉండేది కాదు జలజకి. అందరూ తనని పుస్తకాల పురుగు అని పిలిచేవారు. కానీ ఇప్పుడేమిటి ఇలా జరుగుతుంది? గత వారం రోజులుగా చదువు మీద మనసు లగ్నమే కావడం లేదు. ప్రణవ్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఇదే వరుస. ఓ రోజు జలజ బడికి వెళ్తుంది. వీధి చివర బైక్ మీద ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రణవ్. అటువైపే వెళ్తున్నాను, బడి దగ్గర డ్రాప్ చేస్తానురా అన్నాడు. జలజ మోము కళకళ వెలిగిపోయింది. మనసు ఆనందంతో తబ్బి ఉబ్బి అయిపోయింది. కానీ పిలవగానే వెళ్తే అలసైపోతానేమో అని పైకి మాత్రం వద్దండి, నేను నడుచుకొని వెళ్ళిపోతాను అన్నది. మొదటి రోజు ప్రణవ్ కూడా మారు అడగలేదు. అదొక రకమైన ట్రిక్ ఏమో ఆడపిల్లల్ని ఆకట్టుకోవటానికి. మరో 2 రోజులు ప్రణవ్ కనిపించకపోయేసరికి జలజ మనసు విలవిలలాడిపోయింది. 3వ రోజు మళ్ళీ ప్రణవ్ అలాగే బైకుతో ఎదురుపడి రమ్మనగానే ఎక్కువ బెట్టు చేయకుండా బండెక్కేసింది. అలా అలా ఇద్దరి స్నేహము కాస్త పాకంలో పడుతూ ఉంది. జలజ ఉషా మరియు నీతాల్ని కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది. చదువు పట్ల శ్రద్ధ తగ్గింది. ప్రణవ్ పట్ల ఆకర్షణ పెరిగింది. ఆకర్షణని ప్రేమ అనుకుని తెగ ఫీల్ అయిపోతూ ఉంది 9వ తరగతి చదువుకుంటున్న ఆ లేత కుసుమం. ప్రణవ్ తన మకాం జలజ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉండే బిల్డింగ్ యొక్క పెంట్ హౌస్కే మార్చాడు. జలజకి పొద్దు పొడవదు, రాత్రి గడవదు. అనుక్షణం ప్రణవ్ ధ్యాసే. మాటిమాటికి డాబా పైకి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడి నుంచైతే పెంట్ హౌస్ క్లియర్గా కనిపిస్తుంది అని. అమ్మకు అనుమానం రాకుండా చేతిలో పుస్తకం పట్టుకొని మరీ కూర్చుంటుంది జలజ. జలజకి తెలుసు కాలనీలో తన ఈడు అమ్మాయిలు చాలామంది ప్రణవ్ని ఇష్టపడుతున్నారు అని. ఒక్కసారి ప్రణవ్తో మాట్లాడటానికి తహతహలాడుతూ ఉన్నారు అని. కానీ ప్రణవ్ మాత్రం తనతో మాత్రమే స్నేహం చేస్తున్నాడు. ఇది నిజంగా గర్వపడే విషయం అనుకునింది జలజ. భగవంతుడిచ్చిన అందమే దీనికి కారణమని తెగ మురిసిపోతూ ఉంది జలజ. చిన్న చిన్న సహాయ పనులు చేస్తున్న వంకతో ప్రణవ్ జలజ వాళ్ళ నాన్నగారితో సన్నిహితాన్ని పెంచుకుంటున్నాడు. జలజకి మహదానందంగా ఉంది. తన ప్రేమకు ఇంకా తిరుగులేదు. నాన్నగారికి కూడా ప్రణవ్ అంటే ఇష్టం.
ఇక ప్రణవ్ తనవాడే తీర్మానం చేసుకుంది ఆ చిన్నారి జలజ. అప్పుడే ప్రణవ్తో తనకు పెళ్ళైనట్టు, తన స్నేహితురాళ్ళందరూ ఈర్ష్యతో కుళ్ళుకున్నట్టు ఊహించేసుకొని అయ్యో పాపం స్నేహితురాళ్ళు అని జాలి కూడా పడిపోతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వము పాఠశాలలో కౌమార్య విద్య అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. వాళ్ళ పాఠశాలలో కూడా కౌమార విద్యపై ప్రత్యేకమైన తరగతులు నిర్వహించారు. దానికోసం పాఠశాలకి ప్రత్యేకంగా ఒక కొత్త టీచర్ కూడా వచ్చారు. చిచి ఇదేం పాడు, కౌమార దశ గురించి క్లాసులు చెప్పడం ఏంటి అని అందరూ ఈసడించుకున్నారు. అయినా క్లాసులకు వెళ్ళక తప్పలేదు. మొదటి రోజు ఆడపిల్లల్లో వచ్చిన శారీరక మార్పుల గురించి చెప్పారు టీచర్. టీచర్ చెప్పే విధానం తెగ నచ్చేసింది అమ్మాయిలకు. రెండవ రోజు మానసిక ఎదుగుదల గురించి చాలా చక్కగా వివరించారు. ఆ సమయంలో హార్మోన్ల వల్ల వచ్చిన మానసిక బలహీనతల గురించి కూడా చాలా చక్కగా వివరించారు కొత్త టీచర్. మూడో రోజుది అతి ముఖ్యమైన అంశం. ప్రతి ఆడపిల్ల ఆ సమయంలో తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పారు. అదే కౌమార దశలో వచ్చే సహజమైన ఆకర్షణ గురించి. ఆ వయసులో పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు తొందరగా ఆకర్షణలో పడిపోతారు అని, తమకు తామే ఓ హీరోయిన్లా ఊహించేసుకుంటారని అని చెప్తూ ఆడపిల్లల యొక్క ఆ బలహీనతను గుర్తించి కొంతమంది మగవాళ్ళు ఆ బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంటారు. మాటల గారడీతో వాళ్ళనిట్టే ఆకట్టుకుంటారు. అలా వాళ్ళు అనుకున్నది సాధించాక ఆ ఆడపిల్లల్ని నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది తిరగబడితే చంపేస్తారు కూడా. మరికొంతమంది యాసిడ్ల దాడి కూడా చేసేస్తుంటారు. లేదా రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసి వ్యభిచారం చేయిస్తారు అని టీచర్ ఎన్నో ఉదాహరణలతో ఎన్నో సంఘటనలను వివరంగా చెప్తూ పిల్లలకు అన్నీ తెలిసేలా చేస్తున్నారు. టీచర్ చెప్పే మాటలు విని జలజ మరియు స్నేహితురాళ్ళు కంగు తిన్నారు. టీచర్ చెప్పిన ఉదాహరణల్లో అబ్బాయిల వివరాలు చాలా వరకు ప్రణవ్తో పోలినట్టు అనిపించింది వాళ్ళకి. అదే వాళ్ళు ఆ రోజు చర్చించుకున్నారు కూడా. జరిగిన సంఘటనలన్నీ ఓసారి నెమరు వేసుకుంటుంటే తను కూడా ఎక్కడో పప్పులో కాలేస్తుంది అనిపించింది జలజకు. ప్రణవ్ తన ఊరికి పూర్తిగా కొత్తవాడు. కనీసం వాళ్ళ చుట్టాలు, బంధువులు ఎవ్వరు కూడా దగ్గరలో లేరు. అంతలా పని కట్టుకొని తన ఇంటికే ఎందుకు పదే పదే వచ్చేవాడు? ఆ రోజు తనకు లిఫ్ట్ ఇవ్వటానికి పని కట్టుకుని కాపు కాశాడా? లేదా యాదృచ్ఛికంగా తారసపడ్డా? అతనికి తన ఇంటి ముందు పెంట్ హౌసే ఎందుకు అద్దెకు లభించింది? ఇలా పరిపరి విధాలుగా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి మెదడులో. ఏమైనా ప్రమాదంలో చిక్కుకోబోతుందా? టీచర్ చెప్పినట్టు తనది ఆకర్షణేనా? టీచర్ చెప్పింది నిజమేమో, లేకపోతే 9వ తరగతి చదువుతున్న తనకు ప్రేమ దోమ ఏంటి అని జలజ మెదడు హెచ్చరిస్తుంది. కానీ ప్రణవ్ ఆకర్షణలో పీకల లోతు మునిగిపోయిన మనసు మాత్రం ఇంకా ప్రణవ్నే కోరుకుంటుంది. ఎంత వద్దనుకున్న డాబాపైకి వెళ్లకుండా ఉండలేకపోతుంది. అయితే చాలా వరకు టీచర్ మాటలను నెమరు వేసుకుంటూ ప్రణవ్ నుంచి దూరంగా ఉండాలి అని ప్రయత్నం అయితే చేస్తుంది. జలజలో వచ్చిన మార్పుని గమనించి ప్రణవ్ తన ప్రయత్నాలని ముమ్మరం చేశాడు. పదే పదే ఇంటికి వచ్చి తనకు దగ్గరవ్వాలని ప్రయత్నం చేశాడు. అభం శుభం తెలియని జలజ మనసు ఓవైపు, మెదడు మరోవైపు లాగుతున్నాయి. చిత్రమైన సంఘర్షణకు గురి అవుతుంది జలజ. ఒకవైపు ప్రణవ్ పట్ల ఆకర్షణ విడనాడలేకపోతుంది. మరోవైపు టీచర్ మరియు స్నేహితురాళ్ళు హెచ్చరించిన హెచ్చరికలను కూడా పెడచెవన పెట్టలేకపోతుంది. అలా మదనపడుతూ ఏ అర్ధరాత్రికో కునుకు పట్టింది. తెల్లవారి నిద్రలేచేసరికి వీధిలో ఏదో హడావిడి. అమ్మో అమ్మో ఎంత గుండెలు తీసిన బంటూ, ఊరిలో ఎన్ని ఇళ్ళుండగా మా ఇల్లే దొరికిందా వెధవకి అని ఎవరినో ఆడిపోసుకుంటూ ఉంది. ఏమైందమ్మా, ఎవరిని తిడుతున్నావు అంటూ వచ్చింది జలజ అమ్మ దగ్గరికి. ఇంకెవరినే, ఆ ప్రణవ్ గాడిని. వీధిలో చూడు ఎంత దారుణంగా ఉందో అంది అమ్మ. వీధిలో గొడవకి ప్రణవ్కి ఏం సంబంధం అబ్బా అనుకుంటూ బయటికి వెళ్ళబోయింది జలజ. అంతలోని జలజ నాన్నగారు కంగారు పడుతూ ఇంటిలోకి వచ్చి, ఏది మన జలజ ఏది? బాబోయ్
ఎంత ప్రమాదం నుంచి తప్పించుకున్నాం మనం అంటున్నారు నాన్నగారు. జలజను చూసి కోడి తన పిల్లల్ని, పక్షి తన కూనల్ని రెక్కల కింద దాచుకున్నట్టు నాన్నగారు జలజను గుండెలకు హత్తుకున్నారు. ఏంటి నాన్న, ఎందుకలా భయపడుతున్నారు అని అడిగింది నాన్నగారి చేయి పట్టుకొని. ఈ ప్రణవ్ ఉన్నాడే, వాడి అసలు పేరు బసంత్ అంట. అమ్మాయిలను ట్రాప్ చేసి రెడ్ లైట్ ఏరియాలకు మరియు దుబాయ్ దేశాలకు అమ్మే ఒక సంస్థకి నాయకుడంట అతడు. కొత్త కొత్త ఊర్లలో వేరువేరు పేర్లతో ఆకర్షణీయమైన ఉద్యోగాల పేరుతో మకాం వేసి అక్కడ అమాయకంగా ఉండే అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేసి ప్రేమ పేరుతో చిన్న చిన్న అమ్మాయిలను వలలో వేసుకొని ఇంటి నుంచి పారిపోయేలా చేసి తీసుకువెళ్ళి బొంబాయి, కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో అమ్మేయడమే వాడి వృత్తి. వాడి వలలో చిక్కుకొని మోసపోయిన ఎవరో ఒక అమ్మాయి ఎలాగో తప్పించుకొని బయటపడిందంట. ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించి వీడి గురించి సరైన సమాచారం అందించడంతో ఇప్పుడు వీడు దొరికాడు. గత 3 నెలలుగా పోలీసులు వీడి కోసం వెతుకుతూనే ఉన్నారట. ఎన్ని మాయమాటలు చెప్పాడు. అరచేతిలో వైకుంఠం చూపించాడు. చిట్ ఫండ్ పేరుతో ఏదో లాభాలు చూపిస్తాను అని పదే పదే ఇంటికి వచ్చేవాడు. అమ్మో, వాడు పోలీసులకు చిక్కకుండా ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించి అమ్మ నాన్న ఇద్దరూ వణికిపోతున్నారు. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది వాడి టార్గెట్ జలజ అని. జలజ డాబాపైకి పరుగు తీసింది. పెంట్ హౌస్ నిండా చుట్టుపక్కల జనాలు నిండి ఉన్నారు. పోలీసులు ప్రణవ్కి చేతులు వెనక్కి విరిచిపెట్టి కట్టేసి కర్రతో కొడుతున్నారు. జలజ గుండె గుబేలుమన్నది. అమ్మ బాబాయ్, తనే గనుక తొందరపడి ఉంటే జీవితం కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయి ఉండేది. సమయానికి బడిలో కౌమార విద్యా తరగతులు జరిగాయి కాబట్టి కాస్త తనకు తానే ప్రశ్న వేసుకునే అవకాశం లభించింది. లేకపోతే ప్రణవ్ ఆకర్షణలో మునిగి తేలుతూ అదే ప్రేమ అనుకొని ఇప్పటికే ప్రణవ్ చెప్పినట్లు తను విని ఉంటే తప్పు కాస్త జరిగిపోయి ఉండేదేమో. ఇకనైనా అనామకులను నమ్మకూడదు, వాళ్ళని ఇంటిలోకి కానీ మనసులోకి కానీ చేరనివ్వకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది జలజ. బుద్ధిగా చదువుకొని బ్యాంకు ఉద్యోగిని అయింది. ఇది జరిగి 20 ఏళ్ళు దాటేసింది. అయినా సమస్య మాత్రం అక్కడే ఉందన్నమాట. పిల్లలు ఇంకా ట్రాప్ అవుతూనే ఉన్నారన్నమాట. ఏం చేస్తే ఆగుతాయి ఆడపిల్లలపై ఈ దారుణాలు అనుకుంటూ దీర్ఘాలోచనలో పడింది జలజ. అమ్మా అమ్మా, పిలుస్తుంటే వినవేంటే అని పాప వనిత కేక వేసేసరికి ఈ లోకంలో పడింది జలజ. తొందరగా ఏదో వంట అయింది అనిపించేసి టీవీలో న్యూస్ ఛానల్ పెట్టి చూస్తూ కూర్చుంది. శిరీష కాపాడబడింది అన్న వార్త వస్తుందేమో అన్న ఆశతో. దయచేసి ప్రతి తల్లి చిన్నప్పటి నుండే తన కూతురికి గుడ్ టచ్ అంటే ఏమిటి, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి అనేది తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.